ఇప్పుడు ఆ పర్టికులర్ మేకర్ ఓన్లీ ఇరిగేషన్ వర్క్ 1కి సంబంధించి మాత్రమే టీఎస్ క్రియేట్ చేయగలడండి. మీకు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో అయితే ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ మీరు మ్యాప్ చేస్తే చాలు, ఆ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ కింద ఉన్న టీఎస్లు అన్నీ కనిపించేవి. బట్ ఇక్కడ అలా కాదు, మీకు ఫస్టే మీరు ఫిల్టర్ చేసేస్తున్నారు. ఆ పర్టికులర్ మేకరు ఏ వర్క్ చేయాలని ఫస్టే డిఫైన్ చేసి పెడుతున్నారు. ఆయనకు అది మాత్రమే డిస్ప్లే అవుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ మేకర్ లాగిన్కి వచ్చాను. మేకర్ లాగిన్లో వర్క్ స్టైల్కి వెళ్ళండి, టిఎస్. సో టెక్నికల్ శాంక్షన్ లో క్రియేషన్ అనే టైల్ కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేషన్ అనే టైల్కి వెళ్తున్నాం. సో ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్, మైగ్రేషనా, అమెండ్మెంటా, న్యూనా? మైగ్రేషన్ కాబట్టి మనం చేస్తుంది మైగ్రేషన్. సో మైగ్రేషన్ అనగానే ఆయనకి అసైన్ చేసిన వర్క్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి చూడండి. సో దాంట్లో ఇరిగేషన్ వర్క్స్ 1 అనే దానికి అగెనెస్ట్ గా నేను టిఎస్ క్రియేట్ చేయబోతున్నా. సో చివర్లో మీకు టిఎస్ జనరేట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. సో టిఎస్ జనరేట్ అనగానే టిఎస్ స్క్రీన్ అనేది ఓపెన్ అయింది. మీకు ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏ విధంగా అయితే ఉందో అలానే ఉంటుందండి. మీకు ఏఎస్ నుంచి ఆ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పాపులేట్ అయిపోతాయి. ఏఎస్లో ఇరిగేషన్ వర్క్ 1కి సంబంధించి మీరు ఏదైతే నామెన్క్లేచర్ ఇవన్నీ ఎంటర్ చేశారో సేమ్ అదే ఇక్కడికి వచ్చేసింది. ఆ ఏఎస్కి సంబంధించిన కేటగిరీ, ఏఎస్ నెంబరు ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ టిఎస్ శాంక్షన్ రిఫరెన్స్ ఐడి అని ఉంది కదండి, అక్కడ ఏంటంటే మీరు ఫిజికల్గా ఏదైతే టిఎస్ శాంక్షన్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఇవ్వండి. అలానే టిఎస్ శాంక్షన్ డేట్, ఇక్కడ ఈ 2 ఫీల్డ్స్ మాత్రము, అంటే ఈ 2 ఫీల్డ్స్ లో కూడాను టిఎస్ శాంక్షన్ డేట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఇవ్వండి, మీ టిఎస్ శాంక్షన్ డేట్. ఎందుకంటే ఆ డేట్ ని బట్టి మళ్ళీ ఫర్దర్ వాలిడేషన్స్ ఉంటాయి. మీరు అగ్రిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు టిఎస్ శాంక్షన్ డేట్ తర్వాత ఎలో చేస్తుంది. మీరు ఏఎస్ లో ఏదైతే జియో డేట్ ఇచ్చారో దాని తర్వాత టిఎస్ ఎలో చేసినట్టు మీరు టిఎస్ డేట్ ఇచ్చిన ఆన్ ఆర్ ఆఫ్టర్ మాత్రమే అగ్రిమెంట్ డేట్ అనేది ఎలో చేస్తుంది. సో అందుకని మీరు ఇచ్చేటప్పుడు శాంక్షనింగ్ డేట్ అనేది బై డిఫాల్ట్ ఏదో ఒకటి ఇవ్వకుండా కరెక్ట్ గా మీ టెక్నికల్ శాంక్షన్ ఎప్పుడు ఇచ్చారో ఆ డేట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఆ వర్క్ 1కి సంబంధించి ఏఎస్ అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది. ఏఎస్ వర్క్ వాల్యూ 3 lakhs ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ అయితే మీరు సేవ్ చేసేసుకోండి మీరు ఇచ్చింది. నెక్స్ట్ వన్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీరు ఫేజ్ 2లో క్రియేట్ చేసినట్టుగానే దానికి అగెనెస్ట్ గా ఎస్టిమేట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎస్టిమేట్ క్రియేట్ చేయడానికి మళ్ళీ మీకు ఇక్కడ ఏమైంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. డీటెయిల్డ్ ఎస్టిమేట్ క్రియేట్ చేస్తారా లేదంటే లైన్ ఎస్టిమేట్ క్రియేట్ చేస్తారా అనేది. మైగ్రేషన్ కాబట్టి మీరు లైన్ ఎస్టిమేట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లైన్ ఎస్టిమేట్ కి డీటెయిల్ ఎస్టిమేట్ కి డిఫరెన్స్ ఏంటంటేనండి, లైన్ ఎస్టిమేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకునే స్పెసిఫికేషన్ యొక్క క్వాంటిటీ కానివ్వండి, రేట్ కానివ్వండి, ఈ 2 కూడాను మీరే మాన్యువల్ గా ఎంటర్ చేస్తారు. ఒకవేళ డీటెయిల్డ్ ఎస్టిమేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న ఎస్టిమేట్ డేట్ ని బేస్ చేసుకొని సిస్టమే ఆ పర్టికులర్ ఎస్ఓఆర్ రేట్ అనేది పాపులేట్ చేస్తుంది. అంటే స్పెసిఫికేషన్ రేట్ అనేది పాపులేట్ అవుతుంది. మీకు క్వాంటిటీ ఏమో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది, రేట్ అనేది సిస్టమ్ ఇస్తుంది. అలా కాకుండా లైన్ ఎస్టిమేట్కి అయితే మాత్రము మీరు సెలెక్ట్ చేసుకున్న స్పెసిఫికేషన్ యొక్క క్వాంటిటీ, రేటు 2 కూడా మీరే ఎంటర్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను లైన్ ఎస్టిమేట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికి సంబంధించి ఎస్టిమేట్ డేట్. సో జనరల్గా మీరు మైగ్రేషన్ ఎంటర్ చేసేటప్పుడు మీ టెక్నికల్ శాంక్షన్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టిమేట్ డేట్ కింద ఇచ్చుకోండి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, టెండర్ ప్రీమియం, ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనే 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 2 ఫీల్డ్స్ యొక్క పర్పస్ ఏంటంటే, ఒకవేళ మీరు
మీ యొక్క ఎస్టిమేట్ వేసేటప్పుడు ఆల్రెడీ ఆ ఎస్టిమేట్లో టెండర్ ప్రీమియం కను ప్రైస్ అడ్జస్ట్మెంట్కి ఆప్షన్స్ పెట్టుకొని ఉంటే, అంటే ఆల్రెడీ దాంట్లో లంసమ్ అమౌంట్లోను దేంట్లోనూ మీరు ఆల్రెడీ ప్రొవిజన్స్ అనేవి మీరు ఇన్కార్పొరేట్ చేసి ఉంటే మీ ఒరిజినల్ ఎస్టిమేట్లో, ఆ అమౌంట్ వచ్చేసరికి మీరు ఇక్కడ టెండర్ ప్రీమియం ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఫీల్డ్స్ లో వేయాలి. సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 కను దీనికి ఇక్కడ కొంచెం చిన్న డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ మీరు ఈ 2 ఫీల్డ్స్ లో ఎంటర్ చేసే అమౌంట్స్ టెండర్ ప్రీమియం ప్రైస్ అడ్జస్ట్మెంట్, ఇక్కడ ఎంటర్ చేసే అమౌంట్స్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ ఒరిజినల్ ఎస్టిమేట్ లో ప్రొవిజన్స్ పెట్టుకొని ఉంటే అది ఎంటర్ చేయాలండి ఇక్కడ. ఒకవేళ లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ దాని తర్వాత దానికి సంబంధించిన టోటల్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. అలానే లొకేషన్ వచ్చేసరికి ఏ ఏరియాలో వర్క్ జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను రేపు ఫ్యూచర్లో మీకు రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ గాను లేదంటే మండల్ వైజ్ గాను మీకు ఏదైనా వర్క్స్ లిస్ట్ కావాలి అంటే మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఎంటర్ చేస్తే అవన్నీ ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ ఎగ్జిక్యూటింగ్ డిడిఓస్, మీరు ఆల్రెడీ అక్కడ మ్యాప్ చేసిన డిడిఓ కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత మైగ్రేషన్ డేటా, ఇక్కడ చూడండి మైగ్రేషన్ డేటా దగ్గర ఒరిజినల్ టిఎస్ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ జిఎస్టి అండ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ మీ ఒరిజినల్ అమౌంట్స్. నెక్స్ట్ ఒరిజినల్ ఎస్టిమేట్ జిఎస్టి అమౌంట్, నెక్స్ట్ ఒరిజినల్ ఎస్టిమేట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అమౌంట్. అంటే మీరు ఒరిజినల్ ఎస్టిమేట్ లో ఏవేవైతే అమౌంట్స్ ఆపరేట్ చేస్తున్నారో ఆ అమౌంట్స్ ఇక్కడ వేయాలి. మీరు మీ యొక్క ఒరిజినల్ ఎస్టిమేట్ లో మీ యొక్క టెక్నికల్ శాంక్షన్ లో ఏదైతే ఒరిజినల్ ఎస్టిమేట్ ఉందో దాంట్లో మీ యొక్క ఒరిజినల్ ఎస్టిమేట్ వాల్యూ ఎంత ఎక్స్క్లూడింగ్ ఆఫ్ జిఎస్టి అండ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్. అలానే ఒరిజినల్ ఎస్టిమేట్ లో మీరు జిఎస్టి అమౌంట్ ఎంత పెట్టారు, అలానే ప్రైస్ అడ్జస్ట్మెంట్ అమౌంట్ ఎంత పెట్టారు. ఈ ఫీల్డ్స్ లో మీరు ఏదైతే అమౌంట్ ఎంటర్ చేస్తారో దాన్ని బట్టి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏఎస్ ని టిఎస్ ని కంపేర్ చేసినప్పుడు యాజ్ పర్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ ఓవర్ అండ్ అబోవ్ ఏఎస్ మీకు జిఎస్టి ప్రైస్ అడ్జస్ట్మెంట్ టిపి ఎలో చేయాలి. కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చిన అమౌంట్ ని బట్టి మాత్రమే ఎలో చేస్తుందండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒరిజినల్ ఎస్టిమేట్ లోని ప్రొవిజన్ ఉందనుకోండి, మీరు ఇక్కడ క్లియర్ గా ఇవ్వాలి. ఇక్కడ మీకు ఏమవుతుంది, ఒరిజినల్ టిఎస్ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ జిఎస్టి ప్రైస్ అడ్జస్ట్మెంట్ తీసిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో దాని మీద మీరు తర్వాత ఆర్ఈలు ఇవన్నీ తీసుకున్నప్పుడు సిస్టమ్ ఎలో చేయాలా వద్దా అనేది సిస్టమ్ తీసుకుంటుంది ఇన్ఫర్మేషన్. అంటే మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ప్రైస్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, అలానే టెండర్ ప్రీమియం కానివ్వండి, ఈ అమౌంట్స్ ఇవన్నీ కూడాను మీకు ఓవర్ అండ్ అబోవ్ ఏఎస్ ఎలో చేస్తాయి సిస్టమ్. ఎప్పుడు చేస్తుంది అంటే మీరు ఇక్కడ ఒరిజినల్ టిఎస్ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ జిఎస్టి అండ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఇస్తే దాని మీద సిస్టమ్ ఏం చేస్తుందంటే టీపీ అను ప్రైస్ అడ్జస్ట్మెంట్ యాడ్ చేసి ఎలో చేయాలా వద్దా అనేది ఆ అమౌంట్ ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అమౌంట్ ఇచ్చేటప్పుడు ఈ ఫీల్డ్స్ లో జాగ్రత్తగా ఇవ్వండి. నెక్స్ట్ దాని తర్వాత సెక్షన్స్ క్రియేట్ చేయడం. టెక్నికల్ శాంక్షన్ లో సెక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఆల్రెడీ ఫేజ్ 2 లో ఏ విధంగా ప్రాసెస్ జరిగిందో సేమ్ అలానే చేస్తారు. యాడ్ సెక్షన్ అనగానే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ లో మీకు కాస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వర్క్స్ ఎగ్జిక్యూషన్, కాస్ట్ ఆఫ్ ల్యాండ్, లంసమ్ ప్రొవిజన్, R&R సేమ్ సెక్షన్స్. దాంట్లో వర్క్ కి సంబంధించింది అయితే కాస్ట్ ఆఫ్ వర్క్స్ ఎగ్జిక్యూషన్ సెలెక్ట్ చేసుకుంటారు. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే కాస్ట్ ఆఫ్ ల్యాండ్, ఒకవేళ R&R క్యాష్ పేమెంట్స్ ఉంటే R&R సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. దాని మీద మీరు ఏవైతే స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ కానివ్వండి, లంసమ్ ప్రొవిజన్స్ కానివ్వండి యాడ్ చేయాలంటే లంసమ్ ప్రొవిజన్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ వర్క్స్ సంబంధించింది ఎంటర్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ వర్క్స్ ఎగ్జిక్యూషన్ ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి.
వన్స్ సెక్షన్ యాడ్ చేశాక మీరు దాంట్లో స్పెసిఫికేషన్స్ యాడ్ చేయాలి. వ్యూ స్పెసిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్పెక్స్ యాడ్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ స్పెసిఫికేషన్ ఉంది, కాపీ స్పెక్స్ ఉంది, అప్లోడ్ స్పెక్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ వేరే సెక్షన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏమైనా కాపీ చేసుకోవాలి సేమ్ అంటే మీరు కాపీ స్పెక్స్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అదర్వైజ్ అప్లోడ్ స్పెసిఫికేషన్స్ అది లేదు కదా, అది ఇంకా యాక్టివేట్ చేయలేదు అంటే అది ఎక్సెల్ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయడానికండి. అది షార్ట్లీ మీకు వస్తుంది. ప్రెజెంట్ ఏంటంటే నేను యాడ్ స్పెసిఫికేషన్ ఎట్లా చేయాలో చెప్తాను. యాడ్ స్పెక్స్ అనగానే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ సిస్టంలో ఉన్న స్పెసిఫికేషన్ మాస్టర్ దగ్గర తీసుకెళ్తుంది. సో దాంట్లో సెలెక్ట్ స్పెసిఫికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీకు సెర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి. అంటే మీ యొక్క స్పెసిఫికేషన్ కోడ్ ఇవన్నీ సెర్చ్ చేసుకోవచ్చు. M20 అనుకుంటా. సో నేను M20 అని కొట్టాను. సో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీకు కోడ్ తెలుసు అనుకోండి, ఒకసారి పైకి వెళ్ళి IRRCAWK. సో IRRCAWK అని కొట్టాను. సో దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని డిస్ప్లే అయ్యాయి. 2-3 స్పెక్స్ సెలెక్ట్ చేయి IRRవే. సో దాంట్లో మీ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. సేమ్ CFMS phase 2లో ఉన్నట్టే నాన్ SVR స్పెసిఫికేషన్స్ యాడ్ చేసుకోవడానికి కూడాను ఉంది. ఇక్కడ స్పెసిఫికేషన్ డేటా ఇవన్నీ కూడాను యాజ్ ఇట్ ఈస్ CFMS phase 2లో ఉన్న డేటా మొత్తం కూడాను మీకు డిస్ప్లే అవుతుంది. సెర్చ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఒకవేళ మీకు స్పెసిఫికేషన్ కోడ్స్ ఏవి తెలియకపోతే ఇక్కడ మీకు ఎక్సెల్ ఆప్షన్ ఒకటి ఉంది చూసారా, అది క్లిక్ చేసుకుంటే మీకు స్ప్రెడ్షీట్ కింద ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయండి. దాంట్లో అయినా మీరు సెర్చ్ చేసుకొని మీ స్పెసిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను 3 స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది నేను లైన్ ఎస్టిమేట్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఆ స్పెసిఫికేషన్కి అగైన్స్ట్ క్వాంటిటీ రేటు రెండు కూడాను ఎడిటబుల్ మోడ్లో ఉన్నాయి. సో మీరు అక్కడ రేటు క్వాంటిటీ ఇవ్వాలి. ఇక్కడ మీకు వర్క్ వైజ్గా డేటా ఎంటర్ చేశారు కాబట్టి ఏఎస్లో సేమ్ అదే ఏఎస్కి అగైన్స్ట్గా అంటే ఆ వర్క్ ఐడికి అగైన్స్ట్గా మీరు మల్టిపుల్ టీఎస్లు కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో 3 స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేశాను. ఆ అమౌంట్ అనేది నాకు పాపులేట్ అయింది. ఇంకా నెక్స్ట్ వేరే సెక్షన్స్ యాడ్ చేయాలి అంటే మళ్ళీ యాడ్ సెక్షన్కి వెళ్తున్నా. దానికి అగైన్స్ట్గా లంసమ్ ప్రొవిజన్స్ యాడ్ చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, మీరు లంసమ్ ప్రొవిజన్స్ అనేది ఇక్కడ ఏవైతే ఇస్తారో స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ కానీ నెక్స్ట్ అదర్ ప్రొవిజన్స్ కానివ్వండి, మీరు ఇక్కడ ప్రొవిజన్లో అమౌంట్ ఉంటేనే సిస్టమ్ మీకు ఫర్దర్గా బిల్లింగ్లో రీఎంబర్స్మెంట్ ఎలో చేయడం కానివ్వండి ఆర్ వర్క్ అదర్ ఛార్జెస్ బిల్ ఎలో చేయడం కానివ్వండి చేస్తుంది. అదర్వైజ్ మీరు వర్క్ అదర్ ఛార్జెస్ బిల్ కానివ్వండి రీఎంబర్స్మెంట్ కానివ్వండి ఇవ్వలేరు. సో మీరు కంపల్సరీ లంసమ్ ప్రొవిజన్స్లో స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ అదర్ ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవాలి. సో లంసమ్ ప్రొవిజన్స్ సెలెక్ట్ చేసి ఆల్రెడీ సిస్టమ్ బై డిఫాల్ట్ కొన్ని పాపులేట్ చేసింది, దాంట్లో ఉంటే పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ జియో ప్రకారం డిఎంఎఫ్ ఇవన్నీ యాడ్ చేయాలి కాబట్టి అది విత్ ఆక్షన్ వితౌట్ ఆక్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మీరు ఫర్దర్గా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ స్పెసిఫికేషన్స్ అని కొడితే అదర్ లంసమ్ ప్రొవిజన్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిస్ప్లే అవుతాయండి. సేమ్ సిఎఫ్ఎంఎస్ phase 2లో లానే ఫ్లెక్సిబుల్ ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి. మీరు మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోండి. ఒక్కసారి నన్ను కాకుండా వితౌట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
యాడ్ స్పెసిఫికేషన్స్ కి ఎందుకు విత్ ఆప్షన్ కోడ్ ఏవి అవేవి రాలేదు. నేను చేశారుగా, క్వాలిటీలో చేయలేదా? ఓకే, క్యాన్సిల్ పెట్టేస్తారు. సో ఈ విధంగా మీరు మీ టెక్నికల్ శాంక్షన్ కి సంబంధించి వర్క్ ఐటమ్స్ అలానే లంసమ్ ప్రొవిజన్స్ యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క టెక్నికల్ శాంక్షన్ కి సంబంధించిన కాపీ ఏదైతే ఉందో అది అటాచ్మెంట్ పెట్టుకోండి. నోట్స్ ఏఎస్ టిఎస్ రెండు కూడాను ఫ్రీ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ కాబట్టి వన్స్ మేకర్ అనే అతను క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరికి సబ్మిట్ చేయాలో సిస్టమ్ అడుగుతుంది. ఆయన యొక్క పొజిషన్ ఐడినో సిఎఫ్ఎంఎస్ ఐడినో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. మేకర్ లెవెల్లో అటాచ్మెంట్స్ మ్యాండేటరీ అండి. నెక్స్ట్ లెవెల్ నుంచి అటాచ్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది కానీ మ్యాండేటరీ కాదు. సో ఈ విధంగా మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో నిధి వర్క్స్ మాడ్యూల్లో మీరు టిఎస్ మైగ్రేషన్లో క్రియేట్ చేసి అప్రూవ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అప్రూవర్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి లాగిన్కి వెళ్ళి ఈ డాక్యుమెంట్ని అప్రూవ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ టెక్నికల్ శాంక్షన్లో గుర్తుపెట్టుకోవాల్సింది వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్. ఇక్కడ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ మేకర్ని అసైన్ చేశాక మళ్ళీ ఎక్స్ట్రా మీరు ఆ మేకర్కి వర్క్ ఐడిని కూడాను అసైన్ చేయాలి. అంటే మీరు ఎక్స్ట్రా చేయాల్సింది ఇక్కడ అది ఉందన్నమాట, వర్క్ ఐడిని అసైన్ చేయడం. నెక్స్ట్ దాని తరువాత మీరు ఏఎస్లో ఆ వర్క్కి అగెనిస్ట్గా ఎవరినైతే డీడీఓ కోడ్ పెట్టారో ఆ కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి మాత్రమే అసైన్ చేయడానికి అది డిస్ప్లే అవుతుంది. వేరే డీడీఓ కోడ్స్కి డిస్ప్లే అవ్వదు. అది సెకండ్ థింగ్. నెక్స్ట్ మీరు ఎస్టిమేట్లో టెండర్ ప్రీమియము ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఫీల్డ్స్లో ఒకవేళ మీరు ఆర్ఈలో టీపీ కానీ ప్రైస్ అడ్జస్ట్మెంట్ కానీ ఆపరేట్ చేస్తుంటే ఆ ఫీల్డ్స్లో అమౌంట్ వేయాలి. దాంతోపాటు ఎక్స్ట్రా ప్రొవిజన్స్ కింద మళ్ళీ అడుగుతుంది, సిస్టమ్ అడుగుతుంది. ఏంటది? మీ యొక్క టిఎస్ వాల్యూ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ జిఎస్టీ ప్రైస్ అడ్జస్ట్మెంట్, అలానే మీ ప్రైస్ అడ్జస్ట్మెంట్ వాల్యూ ఎంత, జిఎస్టీ అమౌంట్ ఎంత, ఈ మూడు అడుగుతుంది. అక్కడ కూడా మీరు అమౌంట్ ప్రొవైడ్ చేస్తేనే మీకు వ్యాలిడేషన్ అనేది ఓవర్ అండ్ అబోవ్ ఏఎస్ సిస్టము మీకు అలో చేస్తుంది. సో ఈ మూడు చేంజెస్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగిన్కి వెళ్తున్నాను. చేసాను. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగిన్లో ఇన్బాక్స్లో మేకర్ పంపించిన టెక్నికల్ శాంక్షన్ ఉంటుంది. సో దాన్ని దాన్ని చూసి కావాలంటే ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే రిటర్న్ చేసుకోవచ్చు, అదర్వైజ్ అప్రూవ్ చేసుకోవచ్చు.